ఆ, వ్యవస్థలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మరి ప్రతిరోజు ఈ రైతు రుణమాఫీ నుంచి మొదలుకొంటే 6 గ్యారంటీల్లో ప్రతి అంశాన్ని లేవనెత్తుతూ కూడా ప్రశ్నిస్తున్నారు. దీంట్లో మరి 10 ఏళ్ల పాలనలో వాళ్ళ వైఫల్యాలు ఎందుకు చెప్పుకోవట్లేదు? కేవలం కాంగ్రెస్ ప్రభుత్వం 10 ఏళ్ళు కూడా 10 నెలలు కూడా కావట్లేదు ఏర్పడి. ఎందుకని ఇంత వాతావరణాన్ని రాజకీయంగా పూర్తి స్థాయిలో ప్రతిరోజు విమర్శలు చేస్తున్నారంటే ఏం చెప్తారండి? చూడండి, ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అవును. రూల్ చేస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎవరైనా రూల్ చేస్తున్నటువంటి వాళ్ళనే ప్రశ్నిస్తారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి వాళ్ళు. ప్రతిపక్షంలో ఎందుకున్నారు? వాళ్ళ కార్యక్రమాలు ప్రజలకు నచ్చక వాళ్ళు చేసినటువంటి దాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలో ఎలక్షన్ లో ఆ పార్టీ ప్రతిపక్షంలో కూర్చోవాల్సి వచ్చింది. ప్రజలు ఓడిస్తే వాళ్ళు ప్రతిపక్షంలో కూర్చున్నారు. ఎందుకు? వాళ్ళ విధానాలు నచ్చకనో వాళ్ళకి సంబంధించినటువంటి లోపాలు ఇంకేదో ప్రజలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ప్రజలు అక్కడ కూర్చోబెట్టినప్పుడు ఏం చేయాలి? ప్రజల తరఫున రూలింగ్ పార్టీలో ఉన్నటువంటి దాన్ని ప్రశ్నించాల్సింది. ఒకసారి ఓడిపోయినటువంటి పార్టీకి సంబంధించినటువంటి మీరు ఏం చెప్పారు? కాంగ్రెస్ పార్టీ ఏం చెప్పింది? కాంగ్రెస్ పార్టీ మేము రాగానే తొలి సంతకాలు ఇది డిసెంబర్ 9 రుణమాఫీ అన్ని 6 గ్యారెంటీలు 100 రోజుల్లో చేస్తాము అన్నారు. 100 రోజుల్లో చేయనందుకే ప్రశ్నించారు కదా. ప్రతిపక్షంలో ఉన్న పార్టీ బాధ్యత అదే, ప్రతిపక్షంలో చేయాల్సినటువంటి. మీరు ప్రతిపక్ష అధికారంలో ఉన్నప్పుడు ప్రతిపక్ష పార్టీ చేయనందుకే ఇంప్లిమెంటేషన్ చేయనందుకే ఓడించారు ప్రజలు. మేము కూడా అట్లనే చేస్తాము. 10 నెలలు అయింది. అది తెలుసు. మీరు మేనిఫెస్టో తయారు చేసినప్పుడు ఒక కమిటీ వేసారు శ్రీధర్ బాబు నేతృత్వంలో. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి అణువు మేము పరిశీలించడం, ప్రతి ఆర్థిక దాన్ని పరిశీలించడం, ఎక్కడ ఆదాయం వస్తుంది, ఎంత ఆదాయం ఉంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఏంటి కులంకుశంగా మేము అధ్యయనం చేసిన తర్వాతనే ఈ హామీలన్నీ ఇస్తున్నామని 1కి 10 సార్లు చెప్పారు. ఎలక్షన్ లో కానీ ఇంకెక్కడైనా తర్వాతనైనా. ఇప్పుడు వచ్చి మాకు ఈడ అప్పులు ఉన్నాయి, అనేక బిన్నెలు లేవు, ఇవన్నీ చెప్తే ఎట్లా ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు? సమాజంలో యాక్సెప్టెన్స్ ఉంటుందా? మీరు అన్ని ఎందుకు? మళ్ళీ 60 సంవత్సరాల నుంచి పరిపాలన అనుభవం లేదా అంటే కాంగ్రెస్ పార్టీకి 60 సంవత్సరాలు పరిపాలించినటువంటి అనుభవం ఉంది. అనుభవం నుంచి మీరు తీసుకొని ఈ అన్ని హామీలు ఇచ్చినాక ఇప్పుడు ఈడ లంకె బిందెలు ఉన్నాయి, లేవు, పైసలు లేవు, ఇవన్నీ ఏడుస్తుంటే ప్రజలు ఎట్లా విశ్వసిస్తారు? దాన్నే ప్రశ్నిస్తున్నారు. పక్షంలో ఉన్నటువంటి పార్టీ ఆ రకంగానే ప్రశ్నిస్తున్నారు. మీరు వచ్చినాక ఇంకేం చేయాలి? పాత ఇవ్వకుండా కూర్చుంటే సరిపోదు కదా. ప్రజలకు మీరు ఇస్తా అన్న హామీలు ఇంప్లిమెంటేషన్ చేయాలి కదా. పాత ఇవ్వకుండా ఇష్యూ డైవర్ట్ చేసుకుంటుంటే ఒకరి మీద దాడులు చేసుకుంటూ కూర్చుంటే అది కాదుగా. దాడులు 1 రోజు చేస్తావు, 2 రోజులు చేస్తావు. ఇష్యూ డైవర్ట్ చేయడానికి 10 రోజులు చేస్తావు, 20 రోజులు చేస్తావు. ఆ తర్వాతనే ఈ క్వశ్చన్ వస్తుంది కదా. అది చూడాల్సినటువంటిది కాంగ్రెస్ పార్టీ చూడాల్సినటువంటిది ఆ అంశాలు కదా. కాంగ్రెస్ పార్టీ రూలింగ్ లో ఉన్నటువంటి, మరి అందుకే ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టం ఉన్నట్టు హామీలు ఇచ్చిర్రు. మేము అధికారంలోకి రావడానికి వచ్చిన తర్వాత ఇంప్లిమెంటేషన్ చేయాలి. లేకపోతే వీళ్ళు కూడా ఇంప్లిమెంటేషన్ చేయకపోతే ప్రజలు మళ్ళీ ఎలక్షన్ లో వచ్చినప్పుడు మళ్ళీ తీర్పిస్తారు. ఆ రకంగా అందుకే ఈ 10 నెలల కాలంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ చేస్తా అన్న పనులు అయితే చేయలేదు. వాళ్లకు వైఫల్యమే కనిపిస్తున్నది. ఏది సరిగ్గా ఇంప్లిమెంటేషన్ చేయనటువంటిది అయితే కనిపించలేదు. రాష్ట్రంలో ఎడ్యుకేషన్ చూసుకున్నా, ఆశా వర్కర్ చూసుకున్నా, వైద్యం చూసుకున్నా, అదే విధంగా హైదరాబాద్ ఇమేజ్ చూసుకున్నా, మొత్తము హైదరాబాద్ ఇమేజ్ మొత్తము పడగొట్టారు. హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ వ్యాపారమే మొత్తము దివాలా తీసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్లస్ దివాలా తీసినటువంటిది రోజు ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తే తెలంగాణ అనే రాష్ట్రం దివాలా తీసింది, తెలంగాణ రాష్ట్రం దివాలా తీసిందని జాతీయ వేదికలు, రాష్ట్ర వేదికలు. విజయ్ గారు కాంగ్రెస్ నాయకులు కూడా ఎట్ ద సేమ్ టైం బీఆర్ఎస్ కూడా కౌంటర్గా చెప్తున్నారు. ప్రతి స్కీములో స్కాములు చేసింది బీఆర్ఎస్ పార్టీ. దాంట్లో కాళేశ్వరం